ఛానల్ జ్ఞానశ్రీ వీడియోస్. సో మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మీరు ఎలా గురు పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. సో నేనైతే ఈసారి ఈవినింగ్ చేసుకోవాల్సి వచ్చింది పూజ. మా పెద్ద పాపకైతే ఫీవర్గా ఉండి తనకి కొంచెం బాగాలేదు. పొద్దు నుంచి నేను ఇంకా తనని చూసుకోవటమే సరిపోయింది. అందుకని చెప్పని నేను ఇప్పుడు పూజ చేసుకున్నానండి. ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాను. సో మీకు కూడా ఒకసారి చూపించేద్దాం, మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి అని ఈ వీడియో అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నానండి. టైం వచ్చేసి 5:30 అవుతుంది టైం వచ్చేసి. సో ఇప్పుడైతే మనం గుడికి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మా ఇంట్లో నేను ఎంత సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను అనేది చూపించేస్తా, చూసేయండి. సో చూశారు కదండి, నేనైతే ఇలా పూజ అయితే సింపుల్గానే చేసుకున్నాను. డైలీ అలా చేసుకుంటాం, అలా పూజ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం గుడికి వెళ్ళిపోదాం. గుడి ప్రాంగణం అండి ఇది, ముందు వైపు ఉన్నది. సో చూశారు కదండి, సాయిబాబా అయితే 4 గుడి ఊరేగింపుకి వెళ్ళారండి. ఇప్పుడైతే గుడిలోకి అయితే సాయిబాబాని తీసుకొచ్చారు. గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తున్నామండి. ఆ సాయిబాబా అనుగ్రహం దొరకదు అనుకున్నాను, కానీ దొరికింది. సో స్వామివారి పల్లకిని అయితే నేనైతే భుజానికైతే ఎత్తుకున్నాను. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. పొద్దునుంచి పూజ చేసుకోలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ చాలా సంతోషంగా ఉందండి ఆ రోజంతా. ఆ తాతయ్య గారేనండి మొత్తం ఈ గుడికంతా చేయించేది. సో సాయిబాబాని అయితే గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు అయితే చేయిస్తున్నారండి. చూశారు కదండి, బాబా పల్లకీనైతే గుడి ముందు పెట్టాము. సాయిబాబానైతే అవన్నీ పూలు అవన్నీ తీసి లోపల పెడుతున్నాము. ఇప్పుడైతే మనం గుడిలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. పొద్దున 6 గంటల నుంచి కూడా మా గుడిలో భజన కార్యక్రమం అయితే జరుగుతుంది. గురు పౌర్ణమి రోజు నైట్ అంతా చేశారండి. సాయిబాబాని అయితే మీ అందరూ కూడా మంచిగా దర్శించుకోండి. ఏమేమి వంటలు చేశారని చూపిస్తానండి. ఇది వంకాయ కూర అండి, పప్పుచారు, పొంగలి, గోంగూర, పప్పు, ఇది కూడా పప్పేనండి, పులిహోర, అన్నం అండి. ముందు వినాయకుడికి అయితే అలా పోస్తారంట. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.